గారు సత్యవేడి శాసనసభ్యులు గారి గురించి తెలుసుకుందాం. కోనేటి ఆదిమూలం గారు చిన్నతనం నుండి ప్రజల సేవ చేయాలనే ఆలోచనతో ఉండేవారు. ఆ ఆలోచనే వారిని రాజకీయాల వైపు చెప్పవచ్చును. రాజకీయాల్లో తీసుకురావటం కాదు, రాజకీయాల్లో కూడా తిరుగులేని శక్తిగా మార్చింది చెప్పవచ్చును. పదవులు వస్తుంటావి పోతుంటావి, అవి శాశ్వతం కాదు, ప్రజాసేవే శాశ్వతం అన్న నిమ్మిన వ్యక్తి మన కోనేటి ఆదిమూలం గారని కూడా చెప్పవచ్చును. ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా కోనేటి ఆదిమూలం గారు పేరు ప్రఖ్యాతులు పొందినారు. తన ఊరు గ్రామ సర్పంచ్ నుంచి నేడు సత్యవేడి శాసనసభ్యులుగా అసెంబ్లీలో 2 మార్లు ఎమ్మెల్యేగా అడుగుపెట్టానంటే దానికి కారణము అతనికున్న ప్రజా ఆదరణ తప్ప మరొకటి కారణం కాదని కూడా చెప్పవచ్చును. ప్రజల్లో అనునితి ఉంటూ ప్రజా సంక్షేమం పాటుపడటం వల్లే తనకు ఎలాంటి ప్రజలు పదవులు ఇచ్చారు తప్ప మరొకటి కూడా కారణం కాదని కూడా కోనేటి ఆదిమూలం గారు ఎంతో సహకారంగా తెలియజేస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ తరఫున కోనేటి ఆదిమూలం గారు ఎమ్మెల్యేగా పనిచేసినారు. ఆ సమయంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టిన ఘనత మన ఆదిమూలం గారికే దక్కింది చెప్పవచ్చును. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యం వల్ల కానీ లేదా అక్కడున్న పరిస్థితుల వల్ల కానీ కోనేటి ఆదిమూలం గారు వైఎస్ఆర్సీపీని ఈడి 2024లో టీడీపీ పార్టీలు రావడం జరిగింది. ఎలక్షన్లకు కొద్ది రోజుల ముందలే టీడీపీ పార్టీలు రావడం జరిగింది. అయినప్పటికీ ప్రజలు ఆదిమూలం గారిపై అభిమానంతో గతంలో వైసీపీలోకి వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీతో ప్రజలు ఆదరించి అభిమానించారంటే దానికి కారణము ఆదిమూలం గారిపైన ఉన్న అభిమానం తప్ప మరొకటి కారణం కాదని చెప్పవచ్చును. ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని ప్రజాసేవకే, వారి సేవకి అంకితం చేస్తుంది తప్ప మరొకటి కారణం కాదని కూడా అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ పార్టీని గెలిపించడంలో కూడా కోనేటి ఆదిమూలం గారి కృషి ఎనలేని చెప్పవచ్చును. గత వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ హవా సాగింది. కానీ మన 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ రాష్ట్రం అధికారం రావడం ఆవశ్యకం తెలియజేసి, అంతేకాకుండా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మన జిల్లా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా చిత్తూరు జిల్లా అభివృద్ధి కూడా ఎంతో కృషి చేస్తారని ప్రజలకు తెలియజేయడంలో ఆదిమూలం గారి కృషి ఎనలేనిది అని కూడా చెప్పవచ్చును. ప్రజలు కూడా ఆదిమూలం గారి మాటలు నమ్మి ఆదిమూలం గారి విశ్వాసం పైన ఉన్న విశ్వాసంతో చిత్తూరు జిల్లా అత్యధిక స్థానాలను కూడా గెలుపొందించడం జరిగింది. ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని ప్రజాసేవక అంకితం చేస్తున్న ఆనాడు చెప్పినట్టు అదే మాట ప్రకారం నేడు కూడా కొనసాగిస్తున్నాను కూడా చెప్పవచ్చును. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ స్థానాన్ని గెలిపించడం క్రియాశీలక పాత్ర పోషించడం వలన ఆదిమూలం గారికి చంద్రబాబు నాయుడు దృష్టిలో మంచి పేరు ఉందని చెప్పవచ్చును. అంతేకాకుండా సత్యవేడి నియోజకవర్గానికి కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి తిరుగులేని నియోజకవర్గం తీర్చిదిద్దుతున్న ఘనత మన ఆదిమూలం గారు అని చెప్పవచ్చును. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప్పండ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని ఎలాగైతే అభివృద్ధి చేసి ప్రపంచంలోని పట్టణంలో నిలబెట్టిన ఘనత మన చంద్రబాబు దక్కిందో, అదేవిధంగా నేడు హైదరాబాద్ తరహాలో అమరావతిని కూడా హైదరాబాద్ కంటే ఇంకా ఎక్కువగా అమరావతి నగరాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో నిలబెట్టాలనే తపంతో మన చంద్రబాబు గారు కృషి చేస్తున్నారని, వారి కృషికి మీరందరూ కూడా సహాయ సహకారం అందించాలని కూడా రాష్ట్ర ప్రజలకు కోనేటి ఆదిమూలం గారు విజ్ఞప్తి చేశారు. ఆదిమూలం గారు అమరావతి కానీ నిర్మాణం అయితే ఉద్యోగ అవకాశాలతో పాటు రైతులకు కూడా ఎంతో మేలు చేకూరుతుందని కూడా అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అభివృద్ధి చేసి కంటే కూడా మరింతగా ఎక్కువగా అమరావతిని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు గారు కృషి ఉన్నారని అతను ఎన్నో సభల్లో కూడా చెప్పినారంటే అమరావతి పైన ఉన్న ప్రేమ ఏమిటో మనకు అర్థమవుతుంది చెప్పవచ్చును. ఇప్పటికే
దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కొన్ని కోట్ల రూపాయలతో మరింతగా అభివృద్ధి చేయడానికి కూడా చంద్రబాబు గారు కొత్త నిశ్చయంతో ఉన్నారని కూడా ఆదిమూలం గారు అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మళ్ళా రెండోసారి అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఆనాటి నుంచి నేటి వరకు పనులు దాదాపు రోజుకి 8,000 నుంచి 10,000 మంది కార్మికుల మధ్య అమరావతి పనులు ఎంతో విజయవంతంగా శరవేగంగా జరుగుతున్నాయని, రాబోయే 2 సంవత్సరాల కాలంలోనే అమరావతి నిర్మాణం సాధ్యమవుతుందని కూడా కోనేటి ఆదిమూలం గారు అంటున్నారు. నారా లోకేష్ గారు కూడా అమరావతికి అనేక ఐటీ కంపెనీలు తీసుకురావడం జరిగిందని, ఆ ఐటీ కంపెనీ వల్ల నిరుద్యోగ యువతకు, అదేవిధంగా ఇంజనీరింగ్ యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా అంటున్నారు. ఈ విధానం కానీ పూర్తి అయితే త్వరలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో చూపించటం జరుగుతుందని కూడా అనవచ్చును. 2019 నుంచి 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా అరాచకం, అవినీతి తాండవిస్తుందని, అన్ని రంగాల్లో కూడా వెనకబడిపడ్డాయని, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదని, సంక్షేమం అనే మాట లేదని, కేవలం అవినీతి మాత్రం వెళ్ళిందని చెప్పవచ్చును. ఆనాడులో ఉన్న ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ అనేక మంది వేలాది కోట్లు అవినీతి పాల్పడ్డారని, వాటన్నిటిపైన చంద్రబాబు గారు ఎంక్వైరీ చేయడం జరిగిందని, ఆ విచారణలో కొంతమంది కూడా జైలుకి వెళ్ళడం జరిగిందని, కొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారని, కొంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కూడా కోనేటి ఆదిమూలం గారు తెలియజేశారు. అంటే ఆనాడు ఇప్పుడున్న వైసీపీ పెద్దలు కానీ, వైసీపీ ఆనాడు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, వైసీపీ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులు కానీ నేడు జైలు వసూలు లెక్కిస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటే దానికి కారణము వారు చేసిన ఆనాడు తప్పుడు పనులు, అవినీతి కార్యక్రమాలు తప్ప మరొకటి కారణం కాదని కూడా కోనేటి ఆదిమూలం గారు అంటున్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం పణంగా పెట్టాలి తప్ప తన స్వార్థం కోసం పణంగా పెడితే జైలు జీతమే ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజల్లో కూడా తమ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కూడా ఆదిమూలం గారు హెచ్చరించారు. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనాడు మంచి కార్యక్రమాలు చేసి ఉండుంటే నేడు ఎలాంటి దుస్థితి వచ్చేది కాదని కూడా అంటున్నారు. 2019 నుంచి 24 వరకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ ఇబ్బందులను తొలగాలంటే టీడీపీ పార్టీ ఒకటే శరణమని భావించి కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందని కూడా అంటున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ మరో పక్క సంక్షేమాన్ని కూడా నిర్వహించడం జరిగిందని, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని సంక్షేమం రెండు కళ్ళుగా భావించేయడం వల్లనే నేడు తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని కూడా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తమ ఆలోచన సరళం మార్చుకొని ప్రజలకు సంక్షేమం కోసం పాటుపడాలి తప్ప ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం పైన బురద తగదని కూడా ఆదిమూలం గారు సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారు తను చేస్తున్న కుటుంబ పోతు పైన యాత్రలు కానీ మాటలు కానీ వింటే ప్రజలు నవ్వుకుంటున్న విషయాన్ని గ్రహించాలని కూడా ఆదిమూలం గారు అంటున్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి 5 ఏళ్ళు సమయం ఇచ్చారని, ఈ 5 ఏళ్ళ తర్వాత కానీ ప్రజలు మళ్ళా దగ్గరికి వెళ్తే ప్రజలే తీర్పునిస్తారని, దాదాపు చంద్రబాబు నాయుడు గారు మరొక 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉంటారని దాంట్లో ఎలాంటి అనుమానం లేదని కూడా కోనేటి ఆదిమూలం గారు అన్నారు. మళ్ళా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని కూడా కోనేటి ఆదిమూలం గారు తేల్చి చెప్పినారు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి ప్రజలు ఇస్తే ఆ ఒక్క ఛాన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఛాన్స్ చేసుకున్నారు కాబట్టి అతనికి మరొక 20 సంవత్సరాల వరకు రాజకీయంగా ఎదుగుదల లేదని కూడా కోనేటి ఆదిమూలం గారు ఘంటాపదంగా తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని కూడా నారా లోకేష్ గారి నాయకత్వంలో
సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో విజయవంతంగా నిర్వహించదగిందని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ లేని 1 కోటి సభ్యత్వాల నమోదు నిర్వహించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కిందని కూడా చెప్పవచ్చును. 1 కోటి సభ్యత్వాలను ఏర్పాటు చేయడం వలన తెలుగుదేశం స్టామినా ఏమిటో మిగతా పార్టీలు తెలిసి వచ్చిందని కూడా అనవచ్చును. నారా లోకేష్ గారు కూడా విద్యా శాఖను, ఐటీ శాఖను ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నారని, ఒక పక్క విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ, మరో పక్క నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడంలో నారా లోకేష్ గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీకి మా నాయకుడు నారా లోకేష్ బాబు అని కూడా కొన్నేటి ఆదిమూలం గారు అంటున్నారు. తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పార్టీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారని, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఎంతో ముందుకు నడిపిస్తున్నారని కూడా సౌకర్యంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు 24 గంటల పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతుంది తప్ప మరొకటి తెలియదన్నారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తన తీర్పును, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఎన్నిక సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ హామీలు అన్నిటి అమలు చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి ప్రజలకు ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి కృషి చేస్తున్నారని, ఇప్పటికే సూపర్ 6 దాదాపు 4 హామీలు పూర్తి కావడం జరిగిందని, త్వరలో మిగతా 2 హామీలు కూడా అమలు చేసి తిరుగులేని నేతగా, తిరుగులేని సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఆవిర్భవించబోతున్నారని కూడా చెప్పవచ్చును. దేశంలో కూడా అనేక మంది ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను నియమించిన ఘనత మన చంద్రబాబు నాయుడు దక్కిందని, అదేవిధంగా మొన్న 2024 వెళ్ళిన ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో 3వసారి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కృషి అమోఘము, అద్భుతం కూడా చెప్పవచ్చును. అలాంటి విజయనగర నాయకుడి దగ్గర తాను ఎమ్మెల్యేగా పోటీ చేయటం, తను ఎమ్మెల్యేగా పనిచేయటం నాకెంతో గర్వకారంగా కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సత్యవేడి నియోజకవర్గానికి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సత్యవేడి నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం జరుగుతుందని కూడా కొన్నేటి ఆదిమూలం గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఆశీస్సులతో కూడా అనేక కంపెనీలను సత్యవేడి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి అనేక మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించడంలో తన వంతు కృషి చేస్తానని కూడా, సత్యవేడి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తనపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా సత్యవేడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి